Hello dear students, welcome to EduHunt video lecture series, and this is Lata Krishna dealing with biology. We have already discussed environment part, abiotic and biotic components of the ecosystem and the interaction between these two. Biotic components lo producers, productivity, ప్రైమరీ ప్రొడక్టివిటీ, గ్రాస్ ప్రైమరీ ప్రొడక్టివిటీ, నెట్ ప్రైమరీ ప్రొడక్టివిటీ గురించి తెలుసుకున్నాం. అండ్ కన్జ్యూమర్స్లో ప్రైమరీ ప్రొడ్యూసర్స్ నుంచి తీసుకునే ఆ హెర్బివోర్స్తో స్టార్ట్ చేసి టాప్ కార్నివోర్స్ వరకు తెలుసుకున్నాం. డిట్రైటివోర్స్ గురించి తెలుసుకున్నాం. ఇకలాజికల్ ఫుడ్ చైన్స్ తెలుసుకున్నాం. ఇకలాజికల్ పిరమిడ్స్ గురించి కూడా తెలుసుకున్నాం. ఏబయోటిక్ కాంపోనెంట్స్లో టెంపరేచర్, లైట్, వాటర్ అండ్ సాయిల్ ఈ ఫ్యాక్టర్స్ని స్టడీ చేసాం. అండ్ హౌ దే ఇన్ఫ్లుయెన్స్ ద బయోటిక్ ఫ్యాక్టర్స్ అనేది కూడా తెలుసుకున్నాం. అడాప్టేషన్స్ గురించి కూడా తెలుసుకున్నాం. అంటే ఈ ఫ్యాక్టర్స్ లైక్ వాటర్లో వచ్చే చేంజెస్, టెంపరేచర్లో వచ్చే చేంజెస్, సన్లైట్లో వచ్చే చేంజెస్, హౌ దే ఎఫెక్ట్ ద లైఫ్ ఆఫ్ అ ప్లాంట్ ఆర్ అన్ యానిమల్, and how the organisms survive in that unfavorable situation, that is adaptations shown by various organisms to the surroundings, also discussed in the previous session. And now in this session we are going to discuss about population. What is population? మనం population అంటే జనాభా లెక్కలు వేస్తూ ఉంటారు కదా, సెన్సస్ ఎవ్రీ 10 yearsకి సెన్సస్ క్యాలిక్యులేషన్స్ జరుగుతూ ఉంటాయి. స్టాటిస్టికల్ డేటా ఇస్తూ ఉంటారు మనకి. ఇండియా పాపులేషన్ ఎంత, అండ్ ఈవెన్ చైనా పాపులేషన్ ఎంత, వరల్డ్ పాపులేషన్ ఎంత, ఇండియాలో ఆంధ్రప్రదేశ్ పాపులేషన్ ఎంత, ఇలా మనకి లెక్క కట్టి చెప్తూ ఉంటారు. సో ఆ పాపులేషన్ గురించి ఈరోజు మనం తెలుసుకుందాం. పాపులేషన్ అంటే ఎక్స్క్లూజివ్గా హ్యూమన్ పాపులేషన్ అని కాదు, ఇక్కడ ఎనీ పాపులేషన్. Population is nothing but a group of individuals that live together in an area. That is called population. And these population have similar requirements. They share and they have demand for the same resources. సేమ్ నెసెసిటీస్ ఉంటాయి. ఒక పాపులేషన్లో ఉండే ఇండివిజువల్స్ అన్నిటికీ కూడా రిక్వైర్మెంట్స్ సిమిలర్గా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ప్లాంట్స్ చూస్తే ప్లాంట్స్లో డిఫరెంట్ ప్లాంట్స్ లైక్ రోజ్ ఉన్నాయి. రోజెస్ అన్నీ ఒక ఏరియాలో ఉన్నాయి. సో దిస్ ఈజ్ కాల్డ్ రోజ్ పాపులేషన్. జాస్మిన్ ప్లాంట్స్ అన్నీ ఒక దగ్గర ఉన్నాయి, జాస్మిన్ పాపులేషన్ అంటాం. సో జాస్మిన్ ప్లాంట్స్కి కావాల్సిన రిక్వైర్మెంట్స్ ఏంటి? ఎక్కువ సన్లైట్ ఉండాలి, ఎక్కువ టెంపరేచర్ ఉండాలి, సాయిల్లో న్యూట్రియంట్ డిఫరెంట్, అంటే న్యూట్రియంట్ రిక్వైర్మెంట్ డిఫరెంట్గా ఉంటుంది. అలాగే రోజ్కి డిఫరెంట్గా ఉంటుంది, ఇంకొక ప్లాంట్కి డిఫరెంట్గా ఉంటుంది, యానిమల్స్కి డిఫరెంట్గా ఉంటుంది. దట్ ఈస్ అ పాపులేషన్ హ్యాస్ వేరియస్ రిక్వైర్మెంట్స్, బట్ ద ఇండివిజువల్స్ ఆఫ్ అ పాపులేషన్ హ్యావ్ అ సేమ్ requirement. Anyway, the population is a group of individuals of a particular species. అందుకే నేను రోజ్ అన్నాను. రోజ్ అంటే రోజా ఇండికా, రోజా గ్రాండిఫ్లోరా, రకరకాల రోజెస్ ఉన్నాయి కదా, అలా స్పీషీస్కి చెందిన ఇండివిజువల్స్ అన్నింటినీ మనము పాపులేషన్ అని అంటాము. దే పొటెన్షియల్లీ ఇన్బ్రీడ్, అంటే ఒక స్పీషీస్లోనే ఉంటే అవి ఇన్బ్రీడ్ చేయగలుగుతాయి. ఇఫ్ ద స్పీషీస్ ఈస్ డిఫరెంట్ దెన్ ఇట్ ఈస్ కాల్డ్ అ డిఫరెంట్ పాపులేషన్. దే కెనాట్ ఇన్బ్రీడ్. సో వీ కెన్ సే అ పాపులేషన్ యాజ్ అ గ్రూప్ ఆఫ్ ఇండివిజువల్స్ that belong to the same species and which have potentially inbred.
and live in a well-defined area, geographical area, and also share or compete for similar requirement or similar resources. Population is a group of individuals of a same species which potentially inbred and compete for the same resources and live in a similar or identical geographical area. That is called population. And for ecological point of view, it is a group of sexually reproducing individuals known as population. Then examples, if we see the examples, the tigers in a national park is said to be tiger population. Yes, this is the first example. And rats in an abandoned hospital or in an abandoned building, and where there are no people, that is called an abandoned building. The rats in an abandoned building is also an example of rat population of rats. And lotus plants in a pond, it shows the population of lotus in a pond. And in a forest, teak plants, teak trees, and bacteria in petri dish. These are the examples of population. Bacterial population antam. Petri dish lo grow chese bacteria colony. The colony has bacterial population. And natural selection operates at population level. Yes, the population has certain attributes like birth rate, death rate, dispersion, sex ratio, age distribution. All these are the different characteristics of population. Let's see what is meant by birth rate or natality rate. Birth rate is nothing but births per individual అని అంటాం. బర్త్ రేట్. ఇక్కడ పాపులేషన్కి వచ్చేటప్పటికి పాపులేషన్ ఈజ్ అ గ్రూప్ కాబట్టి, గ్రూప్ ఆఫ్ ఇండివిజువల్స్ కాబట్టి, మరి పాపులేషన్ సైజ్ మనం తీసుకోవాలి కదా. ఎంతమందిని కలిపి ఒక పాపులేషన్గా ఇక్కడ మనం బర్త్ రేట్ క్యాలిక్యులేట్ చేయాలంటే ఒక ఫిగర్ ఉండాలి. సో క్యాలిక్యులేషన్ కోసం మనం 1000 ఇండివిజువల్స్ని తీసుకుంటాం. పర్ 1000 బర్త్ రేట్ కెన్ బి క్యాలిక్యులేటెడ్ యాజ్ నంబర్ ఆఫ్ బర్త్స్ పర్ 1000 పాపులేషన్ పర్ ఇయర్. ఒక సంవత్సరంలో 1000 మందిని తీసుకుంటే నెక్స్ట్ ఇయర్ ఎంతమంది ఉన్నారు, ఈ 1000కి ఎంతమంది ఉన్నారు, దాన్ని ఎగ్జాంపుల్గా ఒక లోటస్ ఎగ్జాంపుల్ చెప్తాను వినండి. ఒక పాండ్లో లోటస్ పాపులేషన్ని తీసుకున్నారు. ఈ సంవత్సరం తీసుకున్నాం. ఆ నంబరు ఎంత ఉంది, పోనీ లాస్ట్ ఇయర్ తీసుకున్నాం నంబర్ని. 50 ఉన్నాయి. లోటస్ పాండ్లో లోటస్ ప్లాంట్స్ 50 ఉన్నాయి. నెక్స్ట్ ఇయర్ చూసుకుంటే 58 ఉన్నాయి. డిఫరెన్స్ ఈజ్ 8. ఎంతకి ఈ డిఫరెన్స్ 8? 50కి మనం 50 తీసుకున్నాం అంటే అక్కడ 50 ఉన్నాయి. పాండ్లో 50 ఉన్నాయి. 50 కాస్త నెక్స్ట్ ఇయర్ 58గా మారింది. సో ద డిఫరెన్స్ ఈజ్ 8. అంటే న్యూ ఇండివిజువల్స్, న్యూ లోటస్ ప్లాంట్స్ ఇన్ దట్ పాండ్, న్యూలీ ఫార్మ్డ్ ప్లాంట్స్ ఆర్ 8 in number. సో ఎంతకి 8 ప్రొడ్యూస్ అయ్యాయి? 50 ప్లాంట్స్కి 8 ప్రొడ్యూస్ అయ్యాయి. సో దీన్ని ఎలా క్యాలిక్యులేట్ చేసి చెప్తామంటే 8/50. ఇక్కడ చూడండి 58 టోటల్ వచ్చాయి ఈ సంవత్సరం. లాస్ట్ ఇయర్ 50 ఉన్నాయి. సో ద డిఫరెన్స్ ఈజ్ 8. మనం తీసుకున్న ప్లాంట్స్ ఎన్ని? 50. సో 50కి 8 కాబట్టి 8/50 దట్ గివ్స్ a value of 0.16 offsprings per lotus plant per year. ఒక ప్లాంట్కి 0.16 ప్లాంట్స్ ప్రొడ్యూస్ అయ్యాయి ఒక సంవత్సరంలో అని మనం చెప్తున్నాం. దీన్ని పర్ క్యాపిటా బర్త్ రేట్ అని చెప్తాం. పర్ క్యాపిటా బర్త్ రేట్ పర్ ఇయర్ ఈజ్ 0.16. అర్థమైందా? క్లియర్గా చెప్తాను వినండి.
పాపులేషన్ బర్త్ రేట్ని, ఒక పాపులేషన్లో బర్త్ రేట్ని మనము మెజర్ చేయాలి, క్యాలిక్యులేట్ చేయాలి అనుకుంటే మనం ఆ పాపులేషన్ సైజ్ ఎంత తీసుకోవాలో ముందు చూడాలి. పాపులేషన్ సైజ్ని 1000గా తీసుకుంటాం. ఇట్ ఈజ్ అ కాన్స్టెంట్ నంబర్. 1000 ఇండివిజువల్స్ని తీసుకొని, అంటే మనం 1000 ఇండివిజువల్స్ని కౌంట్ చేసి ఈ ఇయర్, నెక్స్ట్ ఇయర్ ఆ 1000 ఇండివిజువల్స్ని మళ్ళీ అవే ఫ్యామిలీస్ని చూస్తే ఆ 1000 ఇండివిజువల్స్ కాస్త 1050 అయ్యారు అనుకోండి. సో 1050 మైనస్ 1000 ఈక్వల్ టు 50 ఇండివిజువల్స్ కొత్తగా ప్రొడ్యూస్ అయ్యారు. సో 50 ఇండివిజువల్స్ వచ్చారు. దీన్ని ఎంతగా చూపించాలంటే 50/1000. దాన్ని మనం అంత చెప్పకుండా ఒక లోటస్ పాండ్ని ఎగ్జాంపుల్గా తీసుకొని 1000 ప్లాంట్స్ ఉండవు కాబట్టి ఒక లోటస్ పాండ్ని, అది ఒక లిమిటెడ్ ఏరియా కాబట్టి ఆ లిమిటెడ్ ఏరియాలో లోటస్ పాండ్లో ఉన్న లోటస్ ప్లాంట్స్ని చూస్తే అక్కడ లాస్ట్ ఇయర్ 50 ఉన్నాయి, ఈ ఇయర్ 58 అయ్యాయి ఆ ప్లాంట్స్ బికాజ్ ఆఫ్ ప్రాపగేషన్. ఇప్పుడు ఈ 58 న్యూ నంబర్ కాబట్టి లాస్ట్ ఇయర్ 50, ఇప్పుడు ఎంత పెరిగింది, డిఫరెన్స్ ఎంత, 8. సో 8 ఎంతకి 8, 50 ప్లాంట్స్కి 8 ప్లాంట్స్ కొత్తగా వచ్చాయి. పాత నంబర్ ఎంత 50, 8 ప్లాంట్స్ కొత్తగా వచ్చాయి. ఎన్ని ప్లాంట్స్కి 8 ప్లాంట్స్ వచ్చాయి, 50 ప్లాంట్స్కి 8 ప్లాంట్స్ వచ్చాయి. కాబట్టి 8/50 దట్ కమ్స్ టు 0.16 ఆఫ్ స్ప్రింగ్ పర్ లోటస్ ప్లాంట్ పర్ ఇయర్. మనం 1 ఇయర్ని ఇక్కడ టైం పీరియడ్ తీసుకున్నాం, 1 ఇయర్. సో ఈ 1 ఇయర్లో ఒక లోటస్ ప్లాంట్కి 0.16 వచ్చింది. దీన్ని పర్ క్యాపిటా బర్త్ రేట్ పర్ ఇయర్ అని చెప్తాం. ఓకే, బర్త్ రేట్ని ఈ విధంగా చెప్పాం. మరి డెత్ రేట్ని కూడా చెప్పాలి కదా. సో డెత్ రేట్ ఆర్ మార్టాలిటీ రేట్ని కూడా, ఇట్ ఈస్ ద నంబర్ ఆఫ్ డెత్స్ పర్ 1000 పాపులేషన్ పర్ ఇయర్. అంటే లాస్ట్ ఇయర్ ఒక నంబర్ ఉంది, 1000 ఇండివిజువల్స్ని మనం చూసాము. ఈ ఇయర్ వచ్చేటప్పటికి 1000 కాస్త 983 అయ్యారు అనుకుందాం. అంటే 17 మెంబర్స్ తగ్గారు, 17 ఇండివిజువల్స్ తగ్గాయి. దాన్ని డెత్ రేట్ అని అంటాం. అయితే 17 ఇండివిజువల్స్ అంత పెద్ద నంబర్ చెప్పకుండా ఇక్కడ హౌస్ ఫ్లైస్ని మనం ఎగ్జాంపుల్గా, ఇక్కడ ఉన్న ఎగ్జాంపుల్ బుక్లో ఉన్న టెక్స్ట్ బుక్ ఎగ్జాంపుల్ హౌస్ ఫ్లైస్. అండ్ ఇక్కడ పర్ క్యాపిటా అని కూడా చెప్పచ్చు. ఇందాక మనం పర్ క్యాపిటా అని చెప్పాం కదా లోటస్ ప్లాంట్స్ని బర్త్ రేట్, అలాగే ఇక్కడ కూడా పర్ క్యాపిటా చూసాం. ఇప్పుడు హౌస్ ఫ్లైస్ ఒక 50 ఉన్నాయి. అయితే ఇది 1 ఇయర్ కింద తీసుకోలేదు. హౌస్ ఫ్లైస్ వాటి లైఫ్ స్పాన్ తక్కువ కాబట్టి ఒక 1 వీక్ని, ఇక్కడ 1 వీక్ పీరియడ్ని, అబ్జర్వేషన్ పీరియడ్ని తీసుకున్నారు. ఒక 1 వీక్లో 5 చనిపోతే దెన్ per capita death rate per week is calculated as 5/50 is equal to 0.1. 5/50 ఎందుకు తీసుకున్నారంటే 50 హౌస్ ఫ్లైస్కి 5 చనిపోయాయి. సో ద పర్ క్యాపిటా ఎంత, 0.1 వచ్చింది. ఇందాక కూడా పర్ క్యాపిటా ఏం చేసాము, ఎన్ని పెరిగాయో అంత 8 పెరిగాయి. ఎంతకి 8 పెరిగాయి, 50కి 8 పెరిగాయి. ఇక్కడ ఎంతకి 5 చనిపోయాయి, 50కి 5 చనిపోయాయి. ఇక్కడ డెత్ రేటు, అక్కడ బర్త్ రేటు. ఎన్ని కొత్త ఇండివిజువల్స్ ప్రొడ్యూస్ అయ్యాయో చూసాము, దానికి ఎన్ని ఇండివిజువల్స్ పుట్టాయో చూసాం, దాన్ని పర్ క్యాపిటా చెప్పాం. ఇక్కడ ఎన్ని ఇండివిజువల్స్ ఉన్నాయి, ఇక్కడ 50 ఉన్నాయి. 50కి ఎన్ని చనిపోయాయి, ఈ ఇయర్ 5 చనిపోయాయి, ఈ వీక్ 5 చనిపోయాయి. సో 50లో 5 పోయాయి కాబట్టి 5/50. ఇందాక 50కి 8 పెరిగాయి, 8/50. ఇక్కడ 50కి 8 చనిపోయాయి, 5 చనిపోయాయి, 5/50. ఇట్ కమ్స్ టు 0.1. ఓకే, ఇది బర్త్ రేటు డెత్ రేటు గురించి. బర్త్ రేట్ అంటే నంబర్ ఆఫ్ బర్త్స్ పర్ 1000 పాపులేషన్ పర్ ఇయర్. డెత్ రేట్ అంటే మోర్టాలిటీ రేటు, నాటాలిటీ రేట్ అంటే బర్త్ రేటు, మోర్టాలిటీ రేట్ అంటే డెత్ రేటు. ఈ డెత్ రేట్ని, ఇట్ ఈస్ ద నంబర్ ఆఫ్ డెత్స్ పర్ 1000 పాపులేషన్ పర్ ఇయర్. దానిలాగే అక్కడ బర్త్స్, ఇక్కడ డెత్స్, అంతే డిఫరెన్స్. నౌ లెట్స్
సి వాట్ ఈజ్ లైఫ్ ఎక్స్పెక్టెన్సీ. ఎక్స్పెక్టెన్సీ అంటే ఎంత జీవితకాలం ఎంతవరకు ఉంది. ఇట్ ఈస్ ద లెంగ్త్ ఆఫ్ ద టైమ్ ఫర్ విచ్ an individual of a given species can expect to live. అంటే ఎంతకాలం ఉంటుంది ఈ ఇండివిజువల్. ఇట్ ఈస్ ద length of the time for which a given individual species of an individual of a species can expect to live. It is the characteristic of a population but not a characteristic of individual character కాదది. It is the characteristic feature of the entire population. అంటే పాపులేషన్లో ఈ లైఫ్ ఎక్స్పెక్టెన్సీ ఉంటుంది, ఇండివిజువల్కి కాదు. సో నాకు కాదు, మొత్తం హ్యూమన్ పాపులేషన్కి చూస్తాం అలా. సో ఇట్ ఈస్ డిఫైన్డ్ యాజ్ ద ఏజ్ ఎట్ విచ్ హాఫ్ ఆఫ్ ద పాపులేషన్ స్టిల్ సర్వైవ్. ఎస్, M50 అంటాం. ఇట్ ఈస్ ద age at which half of the population still survive, that is M50. The life expectancy differs with sex and even time period also. Life expectancy అంటే that is the time, ఎంతకాలం ఉండగలుగుతుంది అని చెప్పే పీరియడ్ని లైఫ్ ఎక్స్పెక్టెన్సీ అంటాము. ఇట్ ఈస్ ద క్యారెక్టరిస్టిక్ ఫీచర్ ఆఫ్ అ పాపులేషన్, నాట్ అన్ ఇండివిజువల్, అండ్ ఇట్ చేంజెస్ విత్ సెక్స్ అండ్ టైమ్ పీరియడ్. ఇది గుర్తుపెట్టుకోండి. ఇన్ యుఎస్ ఫీమేల్స్ లైఫ్ ఎక్స్పెక్టెన్సీ అంటే హాఫ్ ఆఫ్ ద ఫీమేల్స్ లివ్ 58 and 76, 81 in the years 1900, 1960, 1980 respectively. And lifespan అంటే maximum length of the life, that is the maximum number of years, మనం ఎన్ని సంవత్సరాలు బతుకుతున్నాము అనేది లైఫ్ స్పాన్ ఆఫ్ అ మెంబర్ ఆఫ్ అ స్పీషీస్ has known to survive. The length of the period, length of years, number of years an individual survive, that is the lifespan of that individual. It is of human estimated as 121 years, and the maximum lifespan of it is the characteristic of the species. And in Drosophila, domestic dog and tortoise, the lifespans are 3 months for డ్రోసోఫైలా. డొమెస్టిక్ డాగ్కి 20 సంవత్సరాల వరకు బతుకుతుంది. అలాగే టార్టాయిస్ అయితే మోర్ దాన్ 150 years. లైఫ్ స్పాన్ అంటాం, లెంగ్త్ ఆఫ్ ద లైఫ్, హౌ మెనీ ఇయర్స్ అన్ ఇండివిజువల్ సర్వైవ్ ఈజ్ ద లైఫ్ స్పాన్. ఎక్స్పెక్టెన్సీ అంటే లైఫ్ పీరియడ్, ద పీరియడ్ చూపిస్తా. ఎస్, ఇట్ ఈస్ ద లెంగ్త్ ఆఫ్ ద టైమ్ ఫర్ విచ్ an individual of a given species expect to live. ఎంతకాలం ఉండగలుగుతుందో చెప్పేది ఎక్స్పెక్టెన్సీ. లైఫ్ స్పాన్ అంటే ద డ్యూరేషన్ ఆఫ్ ద నంబర్ ఆఫ్ ఇయర్స్ దట్ సర్వైవ్డ్, ద ఇండివిజువల్ సర్వైవ్, నోన్ టు సర్వైవ్, ఇంతకాలం ఉంటుంది. హ్యూమన్ లైఫ్ స్పాన్ 120 yearsగా మనకి చెప్పారు. And now the population growth. Population growth ante the gross value of population growth is calculated as the difference between the birth rate and the death rate. Birth rate ki death rate ki madhya unde difference e population growth. Birth ekku undi death takku unte population ekku increase ayinattu. Birth takku undi deaths ekku aithe population size increase ayinattu. Not only the birth and death rate, there is a dispersion in the population. Dispersion, that is movement of the population, in and out movement, that is immigration అంటే లోపలికి రావడం, ఎమిగ్రేషన్ బయటికి వెళ్ళడం అంటే ఇండియా లోపలికి రావడం, ఇండియా నుంచి బయటికి వెళ్ళడం, అబ్రాడ్ వెళ్ళడం. సో that affects the population growth rate also. Not only the death and birth rates, immigration and emigration rates also influence the population growth. I'll explain how.
that is movement. A set of local populations connected by dispersing individuals is called metapopulation. I'll explain it. And the population growth rate ni immigration ante em cheppamu, adding to the population, individuals adding to the population, the individuals coming into the population, joining the population, minus death plus immigrants. For example, లాస్ట్ ఇయర్ పాపులేషన్లో ఇంతమంది పుట్టారు, సే 100 మెంబర్స్ పుట్టారు. 100 మెంబర్స్, లాస్ట్ ఇయర్ పాపులేషన్ సైజు 1000కి 1000 మంది పుట్టారు. ఒక 20 మంది వచ్చి కొత్తగా ఇండియాకి చేరారు, అంటే ఆ పాపులేషన్లో చేరారు. ఎంత అయింది టోటల్? 1120. ఇది పాపులేషన్ సైజ్. డెత్ రేట్ని, ఎమిగ్రెంట్స్ని తీసేయాలి. డెత్ ఒక 60 మంది చనిపోయారు, డెత్ రేట్ ఇది. అండ్ జాబ్ కోసం ఒక 10 మంది వెళ్ళిపోయారు. ఇప్పుడు ఎంత తగ్గిపోయారు? 1000 నుంచి 70 మెంబర్స్ తగ్గిపోయారు, అంటే 930. నౌ ద డిఫరెన్స్ ఈజ్ 1120 minus 930, that is ఇంతేనా? 1090 అయింది పాపులేషన్. అంటే గ్రోత్ పెరిగింది అని చెప్తాం. అంటే ఒక పాపులేషన్ సైజుని, పాపులేషన్ గ్రోత్ రేట్ని చెప్పాలంటే బర్త్ రేట్ ప్లస్ ఇమిగ్రెంట్స్, డెత్ రేట్ మైనస్ ఎమిగ్రెంట్స్. బర్త్ రేట్ కొత్తగా పుట్టిన పిల్లల్ని కౌంట్ చేయాలి, కొత్తగా పాపులేషన్లో యాడ్ అయిన వాళ్ళని, మైనస్ చనిపోయిన వాళ్ళు, బయటికి వెళ్ళిపోయిన వాళ్ళు తీస్తే పాపులేషన్ గ్రోత్ రేట్ అనేది వస్తుంది. జీరో పాపులేషన్ గ్రోత్ రేట్ అని ఎప్పుడు చెప్తామంటే పుట్టిన వాళ్ళు లోపలికి, అంటే ఆ పాపులేషన్లో జాయిన్ అయిన వాళ్ళు, చనిపోయిన వాళ్ళు, బయటికి వెళ్ళిపోయిన వాళ్ళు ఎప్పుడైతే ఈక్వల్గా ఉన్నారో దాన్ని జీరో పాపులేషన్ గ్రోత్ అని అంటాం. ఇదిగోండి, బర్త్ రేట్ ప్లస్ ఇమిగ్రెంట్స్ ఈజ్ ఈక్వల్ టు డెత్ రేట్ ప్లస్ ఇమిగ్రెంట్స్. చనిపోయిన వాళ్ళు అలాగే బయటికి వెళ్ళిన వాళ్ళు ఒక 100 మంది ఉన్నారు. కొత్తగా పుట్టిన వాళ్ళు, పాపులేషన్లో వచ్చి జాయిన్ అయిన వాళ్ళు 100 మంది ఉన్నారు. సో ఇది ఈక్వల్ టు ఇది. ఏమైంది? పాపులేషన్ జీరో పాపులేషన్ గ్రోత్ అంటాం. అంటే ఎక్కడ ఉన్నదో అక్కడే ఉంది. లాస్ట్ ఇయర్ ఎంతమంది ఉన్నారో ఈ ఇయర్ కూడా పాపులేషన్ అంతే ఉంది. ఎందుకంటే కొత్తగా పుట్టిన వాళ్ళు, కొత్తగా పాపులేషన్లోకి వచ్చి జాయిన్ అయిన వాళ్ళు ఎంతమంది ఉన్నారో, చనిపోయిన వాళ్ళు, పాపులేషన్ నుంచి బయటికి వెళ్ళిపోయిన వాళ్ళు కూడా అంతమందే ఉన్నారు. కాబట్టి పాపులేషన్ సైజు ఏమీ మారలేదు, గ్రోత్ రేటు 0 అని చెప్పాం. అలాగే బయో ఇండెక్స్ నంబర్, బయో ఇండెక్స్ నంబర్ని ఇట్ ఈస్ ద రేషియో ఆఫ్ బర్త్ రేట్ టు ద డెత్ రేట్. Birth rate to the death rate, it is known as bioindex number. Birth rate to the death rate is equal to bioindex number. And this is the today's class, dear students. We have discussed about the population and characteristics of populations like birth rate, death rate, immigration and emigration. Birth rate ante number of individuals, number of births per 1000 population per year. Death rate ante number of deaths per 1000 population per year. Birth rate ki example ga lotus population చెప్పుకున్నాము, సంవత్సరం పీరియడ్ తీసుకున్నాము. డెత్ రేట్ చెప్పినప్పుడు హౌస్ ఫ్లైస్ని 1 వీక్ పీరియడ్లో మనము క్యాలిక్యులేట్ చేసాం. దిస్ ఈజ్ రిగార్డింగ్ బర్త్ రేట్ అండ్ డెత్ రేట్. నెక్స్ట్ వన్ ఈజ్ ఇమిగ్రేషన్. ఇమిగ్రేషన్ అంటే పాపులేషన్లో కొత్త ఇండివిజువల్స్ వచ్చి జాయిన్ అవ్వడం. ఎమిగ్రేషన్ అంటే ఇండివిజువల్స్, పాపులేషన్లో ఉన్న ఇండివిజువల్స్ బయటికి వెళ్ళడం. బయటికి వెళ్ళిన పాపులేషన్ నుంచి ఇండివిజువల్స్ బయటికి వెళ్ళినా, చనిపోయినా పాపులేషన్ సైజ్ తగ్గిపోతుంది. పాపులేషన్లో కొత్తగా పుట్టినా, కొత్తగా బయట నుంచి వచ్చి యాడ్ అయినా పాపులేషన్ సైజ్ పెరుగుతుంది.
ఈ రెండిటి మధ్య డిఫరెన్స్నే మనము గ్రోత్ అని చెప్తాం, పాపులేషన్ గ్రోత్ అని చెప్తాం. జీరో పాపులేషన్ గ్రోత్ ఎప్పుడు ఉంటుందంటే పుట్టిన వాళ్ళు, ఆ పాపులేషన్లో కొత్తగా పుట్టిన వాళ్ళు, కొత్తగా వచ్చి యాడ్ అయిన వాళ్ళ సంఖ్య, చనిపోయిన వాళ్ళు, పాపులేషన్ నుంచి బయటకు వెళ్ళిన వాళ్ళ నంబర్తో ఈక్వల్గా ఉన్నప్పుడు గ్రోత్ రేట్ని జీరో అని చెప్తాం. మెటా పాపులేషన్ అంటే a set of local populations that are connected by dispersing individuals. Dispersing individuals ante moving out of the population, moving out, in and out movement unte danni meta population ani antam. A set of local populations connected by dispersing individuals, then it is called, dispersing ante moving individuals, that is called meta population. And these are the characteristics of population. Anyway, you have understood my class, I hope, and to know better regarding the subject, keep on watching, and if there is any doubt, please pause the video and rewind it and listen again and again, and also read your book again and again. Answer the questions repeatedly. It will reduce your stress towards the examination. All the best, dear children.